ఓం నమ శివాయ. ఈరోజు అయితే మనం అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంటి దగ్గర నుండి అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయినాము. 280 కిలోమీటర్ అయితే ఉంది. అరుణాచలంలో కలుద్దాము. ఓం నమ శివాయ. ఆ శివుడు అంటే నాకు చాలా ఇష్టము, ప్రేమ. మనం అయితే ఆ శివుని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయినాం కాబట్టి మనం బెంగళూరు సిటీ దాటేసినాం. మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కర్ణాటక తమిళనాడు బార్డర్ అయితే ఉన్నాము. ఇక్కడ నుండి తమిళనాడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మన జర్నీ ఆ శివయ్య దగ్గర మన ప్రయాణం. పొద్దుపోయే లోపల నేను అరుణాచలం చేరుకుందాం అనుకున్నా, బట్ లేట్ అవుతుంది. నిదానంగా వెళ్తున్నాను. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, పెట్రోల్ బంక్లో ఉన్నాను. సిఎన్జీ అయితే ఫుల్ చేయించాను. ఇక్కడ నుండి ఇంకా 150 కిలోమీటర్ అయితే ఉంది. మనం నైట్లో అయితే చేరుకుంటాం. బాయ్. మనం ఇప్పుడే అరుణాచలం అయితే చేరుకున్నాం. ఆ శివయ్య దగ్గరికి అయితే వచ్చేసాం. మనం చూసుకోవచ్చు రాజగోపురంకి అయితే ఇప్పుడు పూజ చేసుకొని మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. మనం రాజగోపురానికి ఇప్పుడైతే పూజ చేసేకి వెళ్ళిపోతున్నాం. చేసుకొని మన గిరి ప్రదక్షిణ ఆ శివుని 14 కిలోమీటర్ కొండ చుట్టూ తిరిగి ఆ శివుని అనుగ్రహం పొంది మనం అరుణాచలం వరకు వచ్చినామంటే అంతా శివలీల, శివ భక్తి. మనం అరుణాచలంకి అడుగు పెట్టాలన్నా కూడా ఆ శివుని అనుగ్రహం ఉంటే మాత్రమే మనం అరుణాచలం రాగలము. అంతా శివలీల. ఓం నమ శివాయ. నమో పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. మనం చూసుకోవచ్చు. ఈరోజైతే ఎంత క్రౌడ్ వచ్చారంటే అంత క్రౌడ్ వచ్చారు. చాలా మంది వచ్చారు. ఈరోజైతే ఆ శివయ్య దర్శనం చేసుకొని చాలా మంది వచ్చారు. ఈరోజు మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తేనే మనకి ఫస్ట్ ఒక లింగం కనపడిస్తుంది. అది ఇంద్రలింగం. చూసుకోవచ్చు. ఇదైతే ఇంద్రలింగం. ఫస్ట్ మనం ఇంద్రలింగం అయితే దర్శనం చేసుకొని ఇంకా 8 లింగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క లింగానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకోవచ్చు. ఈరోజు ఫస్ట్ లింగం దగ్గర అయితే ఉన్నాము. ఇదైతే ఇంద్రలింగం. రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఆ ఇంద్రలింగాన్ని. ఫోన్ అయితే లోపలికి కలవలేదు, బట్ మీకోసం అయితే నేనంతా చూపిస్తాను. చూసేయండి. ఆ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుని అయితే మనం బయటకు వచ్చేసాం. మనం చూసుకోవచ్చు. ఇదైతే అరుణాచలంలో లెఫ్ట్ సైడ్ అయితే పెద్ద గోపురం ఇది. మళ్ళీ మన గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేద్దాం. చూసుకోవచ్చు ఎంత రష్ ఉన్నారంటే అంత రష్ ఉన్నారు ఈరోజు. కానీ ఆ శివయ్య మీద భక్తితో ఈరోజైతే నా ప్రయత్నం అయితే కొనసాగిస్తాను. ఓం నమ శివాయ. అరుణాచలంలో ఉన్న కాళీమాత టెంపుల్ దగ్గరికి అయితే ఉన్నాం. ఈరోజు మనం చూసుకోవచ్చు. నిమ్మకాయలు ఎన్ని వుడ్లో ఎన్ని రాశులుగా ఉంటాయో. ఇక్కడైతే దిష్టి తీసుకుంటారనమాట.
వాళ్ళ దగ్గర అయితే దిష్టి తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నమ్మకము. అందుకని వాళ్ళ దగ్గర అయితే దిష్టి తీపించుకుంటారు. మనం చూసుకోవచ్చు కాళీమాత టెంపుల్ ఇది. లోపలైతే ఆ రోజు క్లోజ్ చేశారు, ఎందుకంటే లోపలికి ఇప్పుడైతే అవ్వలేదు, ఎందుకంటే నైట్ అవుతుంది. చూసుకోవచ్చు మన కాళీమాతని. ఇది కాళీమాత మనం చూసుకోవచ్చు. సెకండ్ శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే యమలింగం శివలింగం దగ్గరికి అయితే వచ్చాము. మనము చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో. క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. మన లోపల కూడా వెళ్ళడానికి వీల్లేదు, కానీ బయట నుండి చూసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోదాము. కానీ ట్రై చేస్తే లోపలికి వెళ్ళేదానికి మనం చూసుకోవచ్చు. యమలింగం ఇదైతే సెకండ్ లింగం, యమలింగం. ఆ శివని అయితే దర్శనం చేసుకుందాం రండి. మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేద్దాం. మనం చూసుకోవచ్చు ఇప్పుడైతే 1 o'clock అవుతుంది. మనం చూసుకోవచ్చు మూడివాలింగం నైరుతి లింగం అయితే. మనమైతే లోపలికి అయితే వెళ్ళట్లేదు, బయట నుండి దర్శనం చేసుకుని ఓం నమః శివాయ అనుకొని వెళ్ళిపోతాం. చూసుకోవచ్చు మళ్ళీ సూర్యలింగం 4వ లింగము సూర్యలింగం. ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది, అందుకే మనం లోపలికి అయితే వెళ్ళట్లేదు. చూసుకోవచ్చు చాలా మంది వచ్చారు. ఇదైతే 5వ లింగం వరుణలింగం. అయితే ఇది మనం చూసుకోవచ్చు వరుణలింగం. ఇదైతే శివయ్య, అదిగో అక్కడ ఉన్నాడు చూడు శివయ్య. ఇదైతే వరుణలింగం చూసుకొని అయితే మనం మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. మనం చూసుకోవచ్చు చాలా మంది అయితే వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. మనం రోడ్డు గిరి ప్రదక్షిణ చేస్తామంటే ఏదైతే అర్ధనాగేశ్వర్ కనిపిస్తాడు, ఎంత అట్రాక్షన్గా ఉంటుందంటే అంత బాగుంటుంది శివలింగం అయితే. చూసుకోవచ్చు పైన పార్వతీ పరమేశ్వరుడు ఎంత అందంగా ఉన్నారు, ఆ అర్ధనాగేశ్వరుడు. ఓం నమః శివాయ. గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి, ఇక్కడ రావాలంటే ఇంకా అదృష్టం ఉండాలి. చూసుకోవచ్చు దగ్గర అయితే ఇంకా 3 లింగాలు అయితే ఉన్నాయి. 3 లింగాలు దర్శించుకొని మనమైతే వెళ్ళిపోయాం. చూసుకోవచ్చు పక్కన నడుచుకుంటూ వెళ్తారు. అమ్మవారు అయితే ఎంత భయంకరంగా అనిపిస్తారు అంటే అంత భయంకరంగా అనిపిస్తారు. చాలా 6వ శివలింగం వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనము 6వది. ఇది అయితే నైట్లో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకైతే టెంపుల్ అయితే క్లోజ్గానే ఉంటాయి. మార్నింగ్ టైం చేసే వాళ్ళకైతే దర్శనం చేసుకోవచ్చు. మనమైతే మళ్ళీ 7వ లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. ఓం నమః శివాయ. ఏడవ శివలింగం కుబేరలింగం అయితే దర్శనం చేసుకొని మనం లోపలికి అయితే వెళ్దాం. కుబేరలింగం చూసుకోవచ్చు. కుబేరలింగం ఇదైతే. ఓం నమః శివాయ.
మార్గం అయితే ఎంతమంది క్యూ ఉన్నారో చూసుకోవచ్చు. మోక్ష మార్గంలో దూరిస్తే మనకి చాలా పుణ్యము, అదృష్టము. ఇదైతే ఎంతమంది క్యూ ఉన్నారైతే చూడు, ఈ క్యూలో మనం ఉన్నట్టు మార్నింగ్ అయిపోతుంది. అందుకే నేను ఆల్రెడీ నేను మోక్షం మార్గంలో పోయి వచ్చేసాను కాబట్టి ఇప్పుడైతే మోక్ష మార్గంకి అయితే వెళ్ళట్లేదు, డైరెక్ట్గా నేను దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. 8వ శివలింగము ఈశాన్య శివలింగాన్ని దర్శనం చేసుకునికైతే వెళ్ళిపోదాము. మనం చూసుకోవచ్చు ఈశాన్య శివలింగం 8వ లింగమైన ఈశాన్య లింగం ఇదైతే లాస్ట్ శివలింగం, ఈశాన్య శివలింగము. మనమైతే ఇప్పుడు దర్శనకైతే అరుణాచలం వస్తే గిరి ప్రదక్షిణ చేయడం అయితే మనకి 8 లింగాలు అయితే కనిపిస్తాయి. ఒక్కొక్క లింగము ఒక్కొక్క ప్రతిష్ఠ చేయింటారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మన శివలింగం మెయిన్ లింగం వచ్చేసి అగ్నిలింగం. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ అవుతుంది. మార్నింగ్ రూమ్కి వెళ్ళేసి స్నానం చేసుకుని మార్నింగ్ అయితే దర్శనంకి అయితే వెళ్దాం. దర్శనం వెళ్ళేటప్పుడు నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను. ఓం నమః శివాయ, నమో పార్వతీపతే, హర హర మహాదేవ, శంభో శంకర్. వీడియో లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్స్. ఏదన్నా మిస్టేక్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను దాన్ని సరిపెట్టుకుంటాను. చూసుకోవచ్చు మనమైతే లాస్ట్ ఎంతమంది ఉన్నారో. ఇదైతే ఈ రూమ్ అయితే మనం ఈ టెంపుల్కి ముందర లోపలికి అయితే రూమ్ తీసుకున్నాము. ఇంకా కొద్దిగా చాలా మంది వచ్చేసినారు. గిరిపరిచి చేసి మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగ్ అయితే దర్శనంకి వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను.